యంగ్ పీపుల్ వాళ్ళ ఫర్టిలిటీ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది చూద్దాం. సో, నార్మల్‌గా మనకి ఈ మధ్య చూసుకుంటే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా! ఈవెన్ యంగ్ ఏజ్‌లో కూడా ఫీమేల్స్‌కి ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం, మేల్స్‌కి స్పెర్మ్ కౌంట్స్ అనేవి తగ్గిపోవడం చూస్తున్నాము. సో, ఫీమేల్స్, మేల్స్ ఎలాంటి టిప్స్ తీసుకుంటే కొంచెం వరకు ఫర్టిలిటీ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ ఫీమేల్స్‌కి చూసుకుందాం. సో, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ఏంటంటే మనకి పీసీఓడీ ఇష్యూస్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం గానీ, పీసీఓడీ ఇష్యూస్ అనేవి కానీ చాలా ఎక్కువ చూస్తున్నాము. ఓవర్ వెయిట్ ఉండడము, చాలా స్ట్రెస్ ఎక్కువ ఉండడము, దానివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం కదా! సో, మెయిన్‌గా ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ ఒక 30 డేస్ అయినా మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలనమాట. వీక్‌లో ఒక 5 డేస్ ఇన్ ఏ వీక్ అయినా మనం ఈ ఎక్సర్సైజ్ అనేది చేయగలిగితే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి కొంతవరకు ఈ పీసీఓడీ ఇష్యూస్ తగ్గడము, రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడము అవన్నీ ఇంప్రూవ్ అవుతదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ డైట్. సో, ఈ మధ్య జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అనే దానికి చాలా ప్రిఫరెన్స్ ఎక్కువుంటది. అండ్ మనం చాలా వరకు ఏంటంటే బయట ఫుడ్స్ అనేవి కుక్ చేసుకోలేక ఎక్కువ బయట ఫుడ్స్ ప్రిఫర్ చేయడము, చాలా ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం ఇవన్నీ గూడా చేస్తూ ఉంటాం కదా! సో, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్, ఈ ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగి దానివల్ల గూడా మనకి పీసీఓడీ ఇష్యూస్, ఓవర్ వెయిట్, ఒబెసిటీ రావడం ఇవన్నీ వస్తాయి. సో, హెల్తీ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఇంపార్టెంట్. మన బాడీకి ఎస్పెషల్లీ 1 గ్రామ్ పెర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలనమాట. సో, డైట్‌లో ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ డైట్, కార్బోహైడ్రేట్స్ మోడరేట్‌గా ఉన్న డైట్ అండ్ లో ఫ్యాట్ ఉన్న డైట్ తీసుకుంటే మనకి ఫర్టిలిటీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్‌లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం డ్రై ఫ్రూట్స్‌లో అవకాడోస్, బ్లూబెర్రీస్ ఇలాంటి వాటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. సో, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫర్టిలిటీ హెల్త్, ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఎక్కువుంటుంది గదండీ! సో, ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది కూడా తగ్గించుకోవాలనమాట. స్ట్రెస్ వల్ల ఏమవుతదంటే బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, సో, దానివల్ల గూడా ఫర్టిలిటీ హెల్త్ అనేది డిక్లైన్ అవుతదనమాట. సో, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎయిదర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, లేదంటే కొంచెం సేపు మెడిటేషన్ చేయడమో, లేదంటే రోజు నేచర్‌లో కొంచెం సేపు వాకింగ్ చేయడం. సో, ఇలాంటి వాటిల వల్ల ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ కొంచెం కంట్రోల్‌లో ఉండి ఫర్టిలిటీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. ఓవరాల్‌గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఫర్టిలిటీ హెల్త్‌లో చాలా ఇంపార్టెంట్. సో, డైట్ మంచిగా తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడం అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్లీప్ కూడా. సో, చాలామంది నైట్ షిఫ్ట్ వల్ల స్లీప్ సరిగా ఉండకపోవడము, దానివల్ల కూడా మనకి ఫర్టిలిటీ హెల్త్, మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో, వుమెన్‌కి ఏంటంటే ఒక 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా ఫర్టిలిటీ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మేల్స్ కూడా ఏంటంటే మంచి డైట్ తీసుకోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడం, హీట్ ఎన్వైర్న్మెంట్స్ అనేవి అవాయిడ్ చేయడము. అంటే ఎక్కువ టైం కంప్యూటర్ స్క్రీన్స్ అవి యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కువ ల్యాప్‌లోనే కంప్యూటర్ స్క్రీన్స్ పెట్టుకొని యూజ్ చేయడము ఇవన్నీ తగ్గించాలి. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా పాకెట్స్‌లో ఎక్కువ పెట్టుకోకుండా ఈ హీట్ అనేది తగ్గించుకోవడము, మంచి ఎక్సర్సైజ్ చేయడం. సో, ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయితే మేల్స్‌కి కూడా ఫర్టిలిటీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. సో, దీస్ ఆర్ ద జనరల్ టిప్స్ విచ్ యూ కెన్ యూజ్ టు ఇంప్రూవ్ యువర్ ఫర్టిలిటీ హెల్త్. బట్ ఏదైనా స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేదంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినిట్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. థాంక్ యూ.